నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సైన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎట్టకేల కుమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఆయన్ని తొల్లూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. కృష్ణరాజు పరారీలో ఉన్నాడనేది ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ వీడియోలు అయితే ఒకటి తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు. ఇక్కడ అరెస్ట్ చేయాల్సింది కుమ్మినేని శ్రీనివాసరావునేనా? ఎందుకంటే 2019కి ముందు అమరావతి మీద జరిగిన ప్రచారం, 2024 ఎన్నికల తర్వాత, అంటే 19-24 మధ్య కూడా అదే ప్రచారం జరిగింది. 24 తర్వాత రూపం మార్చుకొని ఈ పరిస్థితుల్లోకి వచ్చింది. అమరావతి వేశ్యల రాజధాని అనే లాంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర అనేది పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసింది. ఈవెన్ లోకేష్ గారు ట్వీట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసినా అదే అందులో స్ఫురిస్తుంటుంది అర్థం. వ్యవస్థీకృత కుట్రలు లాంటివి. ఈ వ్యవస్థీకృత కుట్రలు ఆపడానికో లేదా వాటి మీద చర్యలు తీసుకోవడానికో ఈ జరిగిన ఈ వ్యవహారం మొత్తంలో కుమ్మినేనే బాధ్యుడా, ఇంకా ఎక్కడికైనా వెళ్లాల్సి ఉందా? ఒక రకంగా మాట్లాడుకుంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఆ సంస్థలో జీతానికి పనిచేస్తూ ఉన్నాడు. ఆ సంస్థ యాజమాన్యం ఇచ్చిన స్క్రిప్ట్కి అనుగుణంగా వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ సంస్థ యజమాని ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. అతని రాజకీయ ఎజెండాలో భాగంగా ఒక కరపత్రంలాగా ఈ పత్రికని, ఈ ఛానల్ని వినియోగించుకుంటూ వాళ్ళ రాజకీయ ఎజెండాని ఈ కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళ చేత అమలుపరుస్తూ వస్తున్నారు. ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్టు స్థానంలో ఉండి అరెస్ట్ అయ్యే పరిస్థితులు సృష్టించుకున్న స్వయంకృతం కొమ్మినేని శ్రీనివాస్దే. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, మాకొక ఛానల్ ఉంది, మా ఛానల్ కొంత వ్యూవర్షిప్ ఉంది, మేము మాట్లాడింది ప్రజల్లో చలమణ అవుతుంది అని చెప్పని మొదటి నుంచి వైసీపీ రాజకీయ ఎజెండాను అమలుపరచడం కోసం విధ్వంసకర విధానాలు ఎంచుకుంటూ వచ్చారు. ఇవాళ రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆయన స్థాయిని ఎలివేట్ చేయడం కోసం ఆయన వీరుడు సూర్యుడు, ఆయన విధానాలు బ్రహ్మాండం పసిగోవిందం అని చెప్పని పొగుడుకోవటంలో ఆక్షేపం లేదు. కానీ ఆయన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటం, మసిపూసి మారేడికాయ చేసే కథనాలతోటి అసత్యాలను సత్యాలుగా మలిచే ప్రయత్నం చేస్తూ సంవత్సరాల తరబడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడతా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉత్తగనలా మాట. ఇదే సాక్షి కదా ఒకనాడు దారుణ హత్యకు గురైన వివేకానంద రెడ్డి గారిని సహజ మరణం అని చెప్పని ప్రసారం చేసింది. ఇదే సాక్షి కదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపాదిస్తూ జరిగింది ఒక హత్య కేసు వాస్తవాలని వీళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా వక్రీకరించి నాటి ముఖ్యమంత్రికి ఆపాదించి మార్ఫింగ్ ఫోటోలతో ప్రచురించే హక్కు ఎవరిచ్చారు? విచారణలో తర్వాత ఏం తేడతెలమైంది? వాస్తవంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోనీలే వాళ్ళ విధానం అదే అని చెప్పని ఆయన కొంత ఉదాసీనత ప్రదర్శించబట్టి సరిపోయింది. కానీ అదే స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉండున్నట్టయితే, ఆయనకు వ్యతిరేకంగా కనుక అటువంటి కథనాలు కనుక రాసి ఉన్నట్టయితే, అటువంటి మార్కింగ్ ఫోటోలు ఆయనే కనుక ప్రచురించి ఉన్నట్టయితే, ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్టు చేసిన దానికన్నా ఘోరంగా నాడు ఆ సంస్థల మీద దాడులు జరిపిండేవాళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు. ప్రెస్ మీట్లో పట్టాభి ఒక అసభ్యకర పదజాలం వాడాడు అని చెప్పని దానికి చిలవలు పలవలు చేసి వక్రీకరణలతో కూడుకున్న తెలుగు అర్థాలు తనకు తానే వక్ర భాష్యాలు చెప్పుకొని పోలీస్ కమెమరేషన్ మీట్లో కూడా విక్టింగ్ కార్డు ప్లే చేసి నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి, పట్టాభి ఇంటి మీద జరిగిన దాడిని కూడా సమర్థించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నాడు పట్టాభిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా. మరి ఒక్క పదం నీకు అంత ఆక్షేపణగా అనిపిస్తే, నీ మనోభావాలు అంతగా గాయపడితే, నీ శ్రేణుల బీపీలు అంతగా పెంచితే, ఇవాళ ఒక ప్రాంతాన్ని, అక్కడున్న ప్రజలని, మహిళల్ని అవమానించే హక్కు నీకెవరిచ్చారు?
ఇవాళ కృష్ణరాజు ఈరోజు ఇంకొక వీడియో చేశాడు. అతను ఇప్పటికీ కూడా తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తన వాదనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో సాక్షిలో వచ్చిన ఆర్టికల్ చూడండి. అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం చేస్తున్న విజయవాడ యువతలను అరెస్ట్ చేశారు. ఎప్పుడు ఎక్కడ ఈ వార్తలు రావటంలా? ఏ ప్రాంతంలో ఈ వార్తలు రావటంలా? ఏ రాష్ట్రంలో ఈ వార్తలు రావటంలా? ఇవాళ సమాజంలో కొన్ని వికృత పోకడలు ఉన్నాయి. స్మోకింగ్, మద్యం, గ్యాంబ్లింగ్, ఇటువంటి దుర్వ్యసనాలు ఎలా ఉన్నాయో అటువంటిదే వ్యభిచారం కూడా. అదొక సామాజిక రుగ్మత. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఉంది. ఎవరు కోరుకొని వ్యభిచారం వృత్తిలోకి రారు. అవును కదా. ఒక కంపల్షన్, కడుపు ఆవేదంతో, కడుపు మంటతోటి ఆ వృత్తిలోకి అడుగుపెట్టి వాళ్ళు కొవ్వొత్తులాగా అర్పించుకుంటా వాళ్ళు సమిధలుగా మారతా ఆ కుటుంబాలకు ఆలంబనగా మారుతుంటారు కొంతమంది. ఇతను ఏమన్నాడు? 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, వేశ్యా క్యాపిటల్ అని చెప్పని అన్నాడు. ఏ హక్కుతోటి అన్నావు? ఏ ఆధారాలతో అన్నావు? నువ్వు ఇవాళ పేపర్లో చూపించిన ఆర్టికల్స్ ప్రకారమే లెక్కేసుకుంటే ఏం చెప్తున్నాడు? కొన్ని వెబ్సైట్లు పోర్టల్స్ నడుపుతూ ఉన్నాయంటున్నాడు. డెక్కన్ క్రానికల్ ఇలాంటివి కొన్ని 100 రకాల. ఇవాళ హైదరాబాదులో అమరావతి టిఫిన్స్ పేరిట హోటల్స్ ఉన్నాయి, అమరావతి హోటల్స్ ఉన్నాయి. ఆ అమరావతికి వీటికి సంబంధం ఉందా? అమరావతి పేరిట యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అమరావతి పేరిట ఎవడో వెబ్సైట్ పెట్టుకుంటే అది ఈ అమరావతికి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న మహిళలకి సంబంధమా? ఇంకా కింద పడ్డా కూడా పై చేయి మాదే అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేయటం. మీరు ఇందాక ఒక విషయం ప్రస్తావించారు కృష్ణరాజు గురించి. నేను విజయవాడ బేస్డ్గా ఒక ఛానల్లో చేస్తున్నప్పుడు డిబేట్స్కి వస్తుండేవాడు. మీరన్న తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే చందంగానే ఆయన తీరు ఉండేది. కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ దీంట్లోకి వెళ్ళిపోవడం బహుశా 2021 తర్వాత నేను విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు వచ్చాను. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఏమన్నా ఆయన్ని ఎక్కువ ప్రభావితం చేశాయా అనేది అర్థం కాని పరిస్థితి. ఈవెన్ జర్నలిస్టులు ఎవరు కూడా ఈ విషయంలో ఇలా మాట్లాడిన తర్వాత బహుశా ఇంత రాష్ట్రంలో మహిళలు ఇంత ఆగ్రహం వెలిబుచ్చిన తర్వాత జర్నలిస్టులుగా తమకు తామే తప్పుకొని ఉంటే బాగుండేదేమో. ఈ అరెస్టులు ఇవన్నీ జరిగి మొత్తం అంతా పరువంతా పోయిందాక ఉండకుండా. కానీ ఎందుకో కొమ్మినేని అలాంటి దీనికి పూనుకోలేదు. మళ్ళీ వచ్చి తెల్లారి పొద్దున డిబేట్ పెట్టేశాడు. అంటే ఇది వ్యవస్థీకృతంగా జరుగుతుందా? సో వ్యవస్థీకృతంగా జరుగుతున్న దాన్ని రూపుమాపాలంటే చేయాల్సిందేంటి? ఒక జర్నలిస్ట్ అరెస్ట్తోనేనా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వ పరంగా కూడా కొంత అలసత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలేమో అని అనుకుంటారేమోనని చెప్పని ఆయన కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేని హత్యను ఆపాదిస్తూ వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఆ పత్రికలో ఒక బ్యానర్ ఐటమ్ రాసిన రోజు ఆ బ్యానర్ ఐటమ్ని బేస్ చేసుకొని 2019 ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ తమ చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు అని చెప్పని బాహాటంగా విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న రోజున ఆ రోజునే ఆ పత్రికని సంజయ్ కోరాలి. ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ సంపాదకీయాన్ని రాసిన వాళ్ళని, ఆ వార్తలు వండి వార్చిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం తర్వాత సిబిఐ ద్వారా అసలు సొత్తదారులు పాతదారులు ఎవరనేది నిర్ధారణ అయిన తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ పత్రిక మీద ఒక 1000 కోట్ల రూపాయలకైనా సరే పరువు నష్టం కేసు దాఖలు చేయాలి. మొన్న ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి జరిగిందో లేదో ఎవరికి తెలియదు. అది గజమాలలో ఉన్న ఏదైనా తీగ గీసుకొని ఆయనకి ఇక్కడ చిన్న దొక్కుపాటం జరిగిందా, లేదు నిజంగానే గులకరాయి దాడి జరిగిందనేది ఎవరికీ తెలియదు.
కానీ మరుసటి రోజు రాసిన కథనం ఏంటి? మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని హత్య చేయించే ప్రయత్నం చేశారు అని చెప్పని ఈ విధమైన కథనాలు రాస్తూ ఉన్నప్పుడు, ఎన్నికలలో వాటిని ప్రచారాస్త్రంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఒక చిన్న గీటుకి 2-3 వారాల పాటు ప్లాస్టర్ వేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడతా ఉన్నప్పుడు, ఇక్కడ 100% ప్రజలలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయటం ద్వారా ఇవాళ లక్షలాది కార్యకర్తల బలం కలిగిన ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి తన శ్రేణులను పంపించి దాడులు చేయించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి కారకులు అవుతూ ఉన్నప్పుడు, పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 100% ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండుండొచ్చు. నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన చర్యలకు పాల్పడి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా సమాజంలో విద్వేషాలు పెంచి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసి రాష్ట్రంలో ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నం చేసే కుట్రలకు పాల్పడుతూ ఉన్నప్పుడు 100% కఠినంగానే వ్యవహరించి తీరాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి హయాంలో దశాబ్దాల తరబడి హైదరాబాదులో మత ఘర్షణలతో కర్ఫ్యూలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దగలిగారు. ఇక్కడ రౌడీ ఎలిమెంట్స్ని కొమ్ములు విరిచి కూర్చోబెట్టగలిగారు. ఆ స్థాయి కరుకుదనం ఇవాళ ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? అంటే రాజకీయ నాయకులే రౌడీజం చేస్తూ ఉన్నారు కాబట్టి అని చెప్పని రాజకీయ నాయకుల ముసుగులో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నప్పుడు, చిన్న సమస్యని పెద్దదిగా పెంచి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, జాతీయ మీడియా దగ్గరికి వెళ్ళి అసత్య కథనాలు, అసత్యపు గణాంకాలతోటి రాష్ట్రంలో ప్రభుత్వమే సక్రమంగా పరిపాలన చేయడం లేదు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని డిమాండ్లు చేస్తూ ఉన్నప్పుడు, కఠినంగా కనుక వ్యవహరించకపోతే అంతిమంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ప్రజలు కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. రేపు రోజున రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటే, రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితులు ఉత్పన్నమైతే, రాష్ట్రంలో ప్రజలకు అష్యూర్ చేసిన అభివృద్ధి చేయలేకపోతే, ప్రజలకు చేసిన సంక్షేమాన్ని అమలుపరచలేని నిస్సహాయుడిగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించాలనే ప్రయత్నం ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. అభివృద్ధి చేయటం ఆయనకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేసిన సంక్షేమ వాగ్దానాలు అమలుపరచడం ఆయనకి ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా, ఒక డిఫాల్టర్గా ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించాలనే లక్ష్యంతో మళ్ళీ తిరిగి తన వైపు ప్రజలు చూడాలనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, దానికి ఈ విధమైన కుట్రలో కుయుక్తులతోటి ప్రజల ఎమోషన్స్ని సెంటిమెంట్లతోటి ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, దానికి ఈ మీడియా సంస్థలని, ఈ విలేకరులని వాడుకుంటూ ఉన్నప్పుడు, ఆ విధమైన వ్యూహంలో పావులుగా విలేకరులు మారుతూ ఉన్నప్పుడు, ఏం జరుగుతుందని తెలిసిండి కూడా దానిలో వాళ్ళు భాగస్వాములు అవుతూ ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా అసలు మాస్టర్ మైండ్స్ వరకు ఎవరి అంతిమ లబ్ధిదారులు అయితే ఉన్నారో ఈ విధమైన ఈ చక్ర వ్యూహాలతోటి అంతిమంగా లబ్ధి పొందేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థికంగా ప్రయోజనాలు దక్కేది భారతి గారికి. కాబట్టి ఇవాళ సంస్థ యజమానిగా ఉన్న భారతి గారిని బాధ్యులు చేయాలి, అంతిమంగా రాజకీయ లబ్ధి పొందుతున్న జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయాలి. ఇది ఒక విలేకరికి పరిమితం కావడానికి వీల్లేదు. ఇక్కడ మీరు అన్న దాంట్లో సాక్షి యాజమాన్యానికి కానీ లేదా ఎడిటర్కి కానీ ఎట్లా బాధ్యత అవుతుంది? అంటే సాక్షి వెర్షన్ ఇది, ఆయన ఒక జర్నలిస్టు, అనలిస్ట్గా ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఆయన ఫలానా అభిప్రాయం చెప్పండి అని కానీ ఈ అభిప్రాయం చెప్పొద్దని కానీ చెప్పే అధికారం మాకు లేదు అక్కడ. సో ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నప్పుడు దానికి యాజమాన్యం ఎట్లా బాధ్యత వహిస్తుంది అనేది సాక్షి వైపు నుంచి, అంటే సాక్షి యజమానిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరణ ఇవ్వాల్సింది ఏంటి అంటే, గత సంవత్సరం జూన్ 4 వరకు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజున ఒకనాటి టీవీ5 చర్చలో రఘురామకృష్ణరాజు గారితో చర్చలో పాల్గొన్న పాపానికి మూర్తి గారిని, ఒక చర్చకి సాంబశివరావు గారిని, రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసులు నమోదు చేస్తూ మరి టీవీ5 యజమానిగా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద కూడా రాజద్రోహం కేసులు నమోదు చేశారే. మరి ఏబిఎన్ చర్చలో రఘురామకృష్ణరాజు గారితో చర్చలో పాల్గొన్నందుకు మరి వెంకటకృష్ణ మీద కూడా రాజద్రోహం కేసు నమోదు చేశారే. మరి వాళ్ళు ఒక చర్చను కండక్ట్ చేసిన పాపానికి వాళ్ళ చర్చ వల్ల ఏ ప్రభుత్వానికి, ప్రభుత్వ మనుగడకి వచ్చే నష్టం ఏం లేదు. అయినా సరే చర్చలో పాల్గొన్న నాయకుడి మీద, చర్చను కండక్ట్ చేసిన మోడరేటర్ మీద, సంస్థ యజమాని మీద రాజద్రోహం కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తమ ఛానల్లో
తమ ఛానల్ ద్వారా ఒక ప్రాంత వ్యక్తిత్వ హనానికి పాల్పడే చర్చ జరిపినప్పుడు నైతిక బాధ్యత తీసుకునే నైతికత మాకు లేదు, మాకు సంబంధం లేదని చెప్పని తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఇక్కడ 100% భారతి గారు లైబుల్ అయి తీరాల్సిందే ఈ విషయంలో. లేనప్పుడు ఆమె వైపు నుంచి ఇవాళ ఈ విధమైన పొరపాటు దొరలటానికి బాధ్యుడైన కొమ్మినేని శ్రీనివాసరావుని మా సంస్థ నుంచి తొలగిస్తున్నామనే చర్య కనుక ఆమె తీసుకొని ఉన్నట్టయితే ఆమె ఇటువంటి చర్యల్ని ప్రోత్సహించని వ్యక్తిగా పరిగణించడానికి ఆస్కారం ఉండేది. కానీ ఈరోజు దాకా ఆమె వైపు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ కనీస మాత్రపు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాల. సాక్షిని మాకు సంబంధం లేని సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణరాజు మాట్లాడినా, కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడినా నన్ను మందలించని జగన్మోహన్ రెడ్డి గారికి భారత్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నానని చెప్తున్నాడు తప్ప నా వల్ల జరిగిన అసౌకర్యానికి వాళ్ళు నిందలు మోయాల్సి వస్తుంది, వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నాను అంటున్నాడు తప్ప మనస్ఫూర్తిగా నా వల్ల జరిగిన ఈ పొరపాటుకి ఈ ప్రజలకి ఈ ప్రాంతానికి నేను క్షమాపణలు చెప్తున్నానన్న మాట వాళ్ళ నోటించి రావట్లా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వ పరంగానో, మహిళా కమిషన్ పరంగానో, జాతీయ మహిళా కమిషన్ పరంగానో, జాతీయ మానవ హక్కుల సంఘం పరంగానో, ప్రెస్ అకాడమీ పరంగానో ఏం చర్యలు తీసుకుంటారనే తర్వాత సంగతి. ఇవాళ కృష్ణరాజు పదే పదే చెప్తూ ఉన్నా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అంటున్నాడు. అంటే అటు కృష్ణా జిల్లాని ఇటు గుంటూరు జిల్లాని మొత్తంగా కలిపి ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అక్కడున్న సుమారు 40-50 లక్షల మంది ప్రజలను అవమానిస్తూ ఉన్నాడు. అక్కడున్న మహిళల్ని, సగభాగంగా ఉన్న మహిళలను అవమానిస్తూ ఉన్నాడు. అక్కడున్న అన్ని కులాలకు సంబంధించిన మహిళల్ని అవమానిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి అతను ఏమన్నాడు, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు అంటున్నాడు. అంటే ఇది మహిళలకు మాత్రమే అది వర్తింపజేయాల, పురుషులకు కూడా కలిపి మొత్తం సమాజాన్ని అతను అవమానిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు 100% ఆ ప్రాంత ప్రజలు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న ప్రజల్లో గత ఎన్నికల 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా వేయటం జరిగింది. ఆ ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఆ ప్రాంతం మొత్తాన్ని ఇవాళ వేసలకు అడ్డాగా చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు అందులో 40% మీరే ఉన్నారు. మిమ్మల్ని కూడా కలిపి అతను వాడుతూ ఉన్నాడు. ఇక్కడున్న తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే వేసలని చెప్పని అతను అనలా, ఆ ప్రాంతం మొత్తానికి ఆపాదిస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజల మొత్తానికి ఆపాదిస్తూ ఉన్నాడు. అంటే రాజకీయంగా చూసుకున్నప్పుడు అమరావతి ఇప్పుడు 2024 ఎన్నికల్లో డెఫినెట్గా అమరావతికి ఒక కీలక అంశం, రాజధాని అనేది ఒక కీలక అంశం. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి పడిపోవడంలో మళ్ళీ అదే అమరావతిని కెలుక్కొని అమరావతి విషయంలో ఇలాంటి వికృతమైనటువంటి వీటిని ఖండించకపోవడం అంటే ప్రోత్సహించడమే కదా, ఒక రకంగా ప్రోత్సహించినట్టే. ఇలాంటి చర్యలు చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్వారా ఏ స్థాయికి పడిపోతున్నట్టు, ఇక మీదట అమరావతి రాజకీయంగా జగన్ని ఏ స్థాయిలో ఉంచబోతుంది అనుకోవచ్చు. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తాను ఓడిపోయాననేది ఇప్పటికీ తను రియలైజ్ అవ్వాల, తన సమీక్ష చేసుకోవాలా. ఏ వాగ్దానాలు నేను ప్రజలకు చేశాను, ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాను, నా మీద పెట్టుకున్న అంచనాలు ఏంటి, నాకు ఇచ్చిన ఎలివేషన్ ఏంటి, నేను ఏ స్థాయిలో పెర్ఫామ్ చేశాను, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజార్చానా పెంచానా అనే శాస్త్రీయబద్ధమైన రివ్యూ ఇప్పటి వరకు ఆ పార్టీ వైపు నుంచి జరగల. ఆ జరగని నేపథ్యంలోనే విజయవాడలో వరదలు వస్తే అమరావతి ప్రాంతం మునిగిపోయింది, అమరావతి హైకోర్టులోకి నీళ్ళు వచ్చాయి, హైకోర్టుకి సెలవులు ప్రకటించారు అని చెప్పని అసత్య ప్రచారాలకు దిగటం, అమరావతి ప్రాంతంలో ఉన్న సచివాలయంలోకి నీళ్ళు వచ్చినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. అంటే ఏంటి, ఇక్కడ అదే పాత మోసకట్టు, అదే రొట్టకొట్టుడు విధానాలు. కనీసం ఈ విధానాలు మనకు సత్ఫలితాలు ఇవ్వలేదు అన్న కనీస మాత్రపు ఆలోచన లేకుండా అదే దుమ్మెత్తిపోయటం, అదే అసత్య కథనాలు, జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించడం, ప్రజలు ఇప్పటికీ నన్నే కోరుకుంటున్నారు అన్న చెప్పే భ్రమంలో అతను ఉన్నాడు తప్ప మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావడానికి ఏ విధమైన రాజకీయ విధానాన్ని ఎంచుకోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకును పెట్టగలుగుతాననే కనీస మాత్రపు అవగాహన కనుక అతనికి ఉండున్నట్టయితే అతనుకున్న 11 మంది శాసనసభ్యులతోటైనా అసెంబ్లీకి హాజరయ్యి సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడుతూ ఆ ప్రభుత్వంలో జరిగే తప్పొప్పుల గురించి ప్రస్తావించడానికి ఆస్కారం ఉండేది. ఆ మాత్రపు ధైర్యం లేదు, అంతటి సంఖ్యాబలాన్ని చూసి ప్రశ్నించగలిగే నైతికత లేదు, తన విధానాలు, తన పాలనలో ఉన్న లోపాలు ఎక్కడ చర్చకు వస్తాయనే
పలాయనవాదంతో ఇవాళ అసెంబ్లీకి హాజరు కాకుండా తన ఇంట్లో ఒక రికార్డెడ్ మీడియా సమావేశాలు పెట్టి వాటి ద్వారానే నేను ప్రజల్లో చాలా విస్తృతమైన చైతన్యం తీసుకొస్తున్నానని చెప్పని భ్రమల్లో అతను ఉన్నాడు. కాబట్టి వాళ్ళ నాటి నుంచి నేటి వరకు ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుకుంటా, ఎవరో ఇచ్చిన వ్యూహాలు అమలు చేస్తూ తనకంటూ సొంత ఆలోచన, తనకంటూ సొంత పరిజ్ఞానము, పరిణతి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ప్రజలు ఒకనాడిచ్చిన ప్రతిపక్ష హోదా ఇవాళ కట్టపెట్టలేదు, ఒకనాడిచ్చిన ముఖ్యమంత్రి హోదా ఇవాళ ఇవ్వలేదు, ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. ఇదే విధానాలు కనుక అన్ని అంశాలు ఒక ఎత్తు, అమరావతి జగన్ని ఏ స్థానంలో పెట్టబోతుంది అదే చెప్తున్నా. ఒక్క అమరావతి విషయంలోనే కాదు కదా అతను ఒక్క అమరావతి విషయంలోనే కాదు, రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా యువతను మభ్యపెట్టాడు, మహిళలను మభ్యపెట్టాడు, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టాడు, ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టాడు. అంతిమంగా ఏ ప్రజలు కూడా ఎల్లకాలం తాను మభ్యపెట్టలేడు అనేది ఈనాటికి రిలీజ్ కావట్లా. మళ్ళీ నేను మభ్యపెట్టే ప్రజల్ని నేను మచ్చిక చేసుకోగలుగుతా, నాకు మళ్ళీ ప్రజల్లో ఇంత ఎలివేషన్ ఉంది అని చెప్పని ఆర్కెస్ట్రేటెడ్గా కొద్దిమంది తన అనుయాయులను అక్కడ పోగు చేసుకుని వాళ్ళ చేత సీఎం అని చెప్పని పిలిపించుకుంటా తనలో తను ఆనందపడతా తను రేపో ఎల్లుండో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాననే భ్రమంలోనే బతుకుతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే మళ్ళీ తిరిగి ఇతన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పని అంచనాకి ఆలోచనకి ప్రజలు ఎప్పుడో వచ్చేశారు.